नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल वज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज तेलुगु देशम पार्टी के स्टेट माइनॉरिटी सेल सेक्रेटरी एडवोकेट शेख जहांगीर बादशाह ने वज़्म आईना दफ्तर में मीडिया से बातचीत करते हुए कहा कि 4% रिजर्वेशन का मामला सुप्रीम कोर्ट में है, लिहाजा इसमें जोखिम लेना का कोई भी सरकार जोखिम नहीं ले सकती। उन्होंने कहा कि तेलुगु देशम पार्टी 4% रिजर्वेशन के साथ है, मुस्लिम अक़लियतों के साथ है। उन्होंने कहा कि अगर तेलुगु देशम पार्टी इक़्तिदार में आती है तो मुस्लिम अक़लियतों को किसी भी किस्म का नुकसान नहीं होगा। साथ ही साथ उन्होंने कहा कि टीजी भरत भी यहाँ जीतेंगे और वो हमेशा अक़लियतों के साथ थे, साथ रहेंगे। उन्होंने कहा कि पिछले 30 सालों से टीजी फैमिली यहाँ पर सर्विस कर रही है। उन्होंने अपील की कि तेलुगु देशम पार्टी के हक में वोट देकर तेलुगु देशम पार्टी को कामयाब करें। सीनियर एडवोकेट शेख जहांगीर बादशाह ने अवाम से अपील की कि वो एक तरफा साइकिल के निशान पर वोट देकर टीजी भरत को भारी अक्सरियत से कामयाब करें। उन्होंने कहा कि पिछले 5 सालों में YSRCP ने मुस्लिम अक़लियतों के साथ नाइंसाफ़ी की है। एडवोकेट शेख जहांगीर बादशाह ने बताया कि पिछले 5 सालों से जो नुकसान हुआ है मुस्लिम अक़लियतों को तमाम भरपाई तेलुगु देशम पार्टी करेगी, चाहे वो हज सब्सिडी हो या दीगर मुस्लिम अक़लियतों के मसाइल हो, तमाम हल करते हुए मुस्लिम अक़लियतों को एक मुकाम दिया जाएगा। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। कर्नूल प्रजలకు మరియు कर्नूल मुस्लिम ప్రజలకు నా విన్నపము, నా రిక్వెస్ట్ ఏమిటంటే మన ముస్లిమ్స్ ఉన్నటువంటి వెనుకబడినటువంటి ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి తెగలకు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్స్ ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు నందు ఉన్నటువంటి విషయం కాబట్టి దాని మీద ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎన్నో అపోహలు వస్తున్నాయి। ఈ 4% రిజర్వేషన్స్ను మతపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కావు। మా సామాజిక వర్గంలో వెనుకబాటుతనం గురించి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్గా ఉన్నటువంటి విషయము తెలియజేస్తున్నాను। ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ రిజర్వేషన్స్ మతపరంగా వచ్చినది కాదు కాబట్టి మన యావత్ ముస్లిం ఆంధ్ర ప్రజలు ధైర్యంగా ముస్లిం ప్రజలు ఉండవచ్చు। ఎందుకంటే ఏ పార్టీ తీయడానికి దానికి ఒక పవర్స్ ఉండవు అన్నమాట। కానీ ఈరోజు కొన్ని పార్టీలు అతి వాళ్ళ యొక్క స్వలాభం కోసము తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు మా రిజర్వేషన్స్ మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఆ కూటమి వస్తే రిజర్వేషన్ తీసేస్తామంటారు। అది శుద్ధ అబద్ధము। ఈరోజు మా అందరికీ ఒకటి మంచి విషయం ఏమిటంటే మా పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ముస్లిమ్స్కు రిజర్వేషన్స్కు మా పార్టీ కట్టుబడి ఉంది, ముస్లిమ్స్ యొక్క అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఈ యొక్క మెయిన్ ఆర్టికలే ఒక పెద్ద ఎవిడెన్స్ అన్నమాట మా పార్టీ యొక్క స్టాండ్ గురించి। కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ముస్లిమ్స్ ప్రజలు భయపడొద్దండి। మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముస్లిమ్స్ హక్కుల కోసం మా పార్టీ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుంది, ముస్లిమ్స్ పక్షాన్ని నిలబడుతుంది। మరియు ముఖ్యంగా ఏమిటంటే మా కర్నూలు నియోజకవర్గపు టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ టీజీ భరత్ గారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది। ఏమని అంటే ముస్లిమ్స్ యొక్క సమస్యల మీద ఏ సమస్య వచ్చినా సిఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, మరియు ఈ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఏ విషయం వచ్చినా కూడా టీజీ భరత్ గారు ముందు ఉండి మా ముస్లిం పక్షాన నిలబడి పోరాడతారని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ ఈరోజు మన ముస్లిం ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో భరత్ గారి గుర్తు సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ మీద 3 మీద వేయించి భరత్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మా కర్నూలు ప్రజలకు వేడుకుంటున్నాను।